ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్స్. ఇక్కడ అయితే మార్నింగ్ లేవగానే పిల్లలకి లంచ్లోకి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కొద్దిగా నెయ్యి జీరా తీసుకొని ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసి ముందుగా నేను నైటే నానబెట్టి పెట్టుకున్న బఠానీ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే. అంటే పిల్లలు కారం తినడానికి ఇష్టపడరు కదా, అందుకే ఇలా సింపుల్గా నేను వాళ్ళకి అప్పుడప్పుడు చేసి పెడతాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి బాక్స్లో పెడుతున్నాను. ఇక్కడైతే దీనికి కాంబినేషన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా పెడతాను. డైలీ ఏదైనా ఒక రైస్ ఒక ఫ్రూట్ కంపల్సరీ పెడతాను. ఇక్కడైతే నేను యాపిల్ ఇంకా కీరా కూడా పెట్టాను ఈరోజు పిల్లలకి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే ఇంకా పిల్లలు లేసేసారు, వాళ్ళకి స్నానం చేపించి రెడీ చేయించాను ఆల్రెడీ. ఇక్కడైతే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళకి స్కూల్కి పంపిస్తే ఒక పని అయిపోతుంది. సిఏ కూడా లేచింది, ఆడుతుంది వాళ్ళ అక్క వాళ్ళతో. ఇక్కడైతే బాక్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ నేను మిగతా రైస్ కూడా ఉంటే ఒకటే ఎగ్ ఉంది, అందుకే ఇలా సింపుల్గా కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఎగ్ మిక్స్ చేసి ఇలా సాల్ట్ కొద్దిగా పెప్పర్ కారం ఇంకా ధనియా కొంచెం గరం మసాలా కూడా వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి బఠానీ కూడా యాడ్ చేశాను. ఇలా కూడా లంచ్లోకి పెట్టచ్చు పిల్లలకి. కాకపోతే ఇక్కడ స్పైసెస్ ఎక్కువ కారం ఉంటుంది కదా అని నేను జీరా రైస్ లాగా చేసి పెట్టాను. ఇక్కడైతే మనం కూడా తినచ్చు, చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇలా సింపుల్గా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి పంపించాను. మాది కూడా స్నానం అయిపోయింది, సిఏది నాది. కొంచెం బయటికి వెళ్ళే పని ఉండేది, అందుకే ఇవాళ రెడీ అయ్యాము సియా నేను. మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చేలోపు మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలి, అందుకే హడావిడిగా ఇంకా రెడీ చేశాను సియాను కూడా. ఇక్కడైతే వాళ్ళ అక్క వాళ్ళు లేకపోతే సియా సైలెంట్గా కూర్చొని ఆడుకుంటుంది మంచిగా. ఇక్కడ నేను మళ్ళీ మైపల్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ముందుగా అయితే ఇట్లా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బ్రెడ్ పీసెస్ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బ్రెడ్ పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకొని కొద్దిగా కారం సాల్ట్ కొద్దిగా పెప్పర్ కొద్దిగా ధనియా వేసుకొని ఇలా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత ఆమ్లెట్లా వేసుకొని దీనిపైన బ్రెడ్ పీసెస్ పెట్టుకుంటే అయిపోతుంది. సింపుల్గా చేస్తాను నేను బ్రెడ్ ఆమ్లెట్. అంటే దీంట్లో ఏమి యాడ్ చేయను, ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఏమి వేయను, ఇలానే బాగుంటుంది సింపుల్గా. ఇంకా మిగతా ఎగ్ మిశ్రమాన్ని కూడా దీనిపైన వేసి ఇలా ఫ్రై చేస్తాను అంతే. మళ్ళీ వేరే సైడ్ కూడా కాల్చుకొని పక్కకు పెట్టుకోవడమే అంతే. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చాలామంది మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుంటుంది, నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ బాగా వేస్తావని ఇష్టంగా తింటారు. టేస్ట్ అన్నీ కరెక్ట్ సరిపోతాయి అన్నమాట. ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసి మా ఆయనకి ఇచ్చేసాను. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ. ఇక్కడ నేను ముందుగానే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను రాజ్మా కర్రీ వేద్దామని. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా షాజీరా ఇంకా బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆనియన్స్ మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను టమాటోస్ కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట కర్రీ, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కర్రీ, అయినా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇక్కడైతే నేను కారం కూడా యాడ్ చేసి కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా నానబెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మా కూడా యాడ్ చేసి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంది అసలు. రాజ్మా కూడా చాలా మెత్తగా బాయిల్ అయిపోయాయి.
టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇక్కడైతే మేము లంచ్ చేసేసాము. కర్రీ అయితే చాలా బాగుందని పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ వచ్చేసి నేను స్టోరేజ్ బాక్సెస్ బుక్ చేశాను ఫ్లిప్కార్ట్‌లో. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ బాక్సెస్‌లో. వెజిటబుల్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ పెట్టేసి దీంట్లో కరివేపాకు స్టోర్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఎన్ని రోజులైనా ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది కరివేపాకు. ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో బాక్స్‌లోకి చింతపండు కూడా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో బాక్స్‌లో ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటున్నాను. గ్రేప్స్, ఇంకా యాపిల్, కివి అవి కూడా పెట్టుకుంటున్నాను. మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి బాక్స్‌లో పెట్టుకుంటే. నైట్ డిన్నర్‌లోకి చపాతీ చేశాను. అదే రాజ్మా కర్రీ ఉండే. అందుకే ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.